నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పచ్చమూకల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండచింతల మండలం తుమ్మూరుకోటలో ఈవీఎంలను ఎల్లో గ్యాంగ్ ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ నెంబర్ 204లో ఈ సంఘటన జరిగింది. ఈవీఎంను ధ్వంసం చేసింది మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. ఓటర్లపై దాడి చేసిన వారిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ట్విట్టర్లో ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అమాయకపు ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ నెల 13న ఘటన జరిగితే 21వ తేదీన వీడియో ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల విధ్వంసంపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమైతే కేవలం 1 మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారని ప్రశ్నించారు. టీడీపీ నేతల అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఎందుకు బయటకు రావటం లేదన్నారు అనిల్ కుమార్. విశాఖ జిల్లా గాజువాకలోని సమస్యాత్మక ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. గాజువాకలోని బొజ్జన్నకొండ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. సరైన డాక్యుమెంట్స్ లేని 26 బైక్లు, 52 లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి అల్లర్లకు పాల్పడవద్దని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కోనేరులో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియలో అల్లర్లకు పాల్పడితే జరిగే పరిణామాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు చూపించారు. అల్లర్లను కంట్రోల్ చేసే పలు విధానాలను వివరించారు. ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించారు. కౌంటింగ్ లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ అద్నన్ నయీం అస్మి. బెంగళూరు రేవ్ పార్టీలో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో చిత్తూరుకు చెందిన 2 టీడీపీ నేతలున్నారు. చిత్తూరు టీడీపీ యువనేత రణ్ధీర్ విక్రమ్ నాయుడు, కాణిపాకంకు చెందిన టీడీపీ కార్యకర్త అరుణ్ కుమార్ రేవ్ పార్టీలో దొరికిపోయారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పేరు మార్చుకుని రేవ్ పార్టీకి వెళ్లారు నటి హేమ. కృష్ణవేణి పేరుతో రేవ్ పార్టీకి హాజరయ్యారు. రేవ్ పార్టీ కేసు బెంగళూరు సీసీబీకి బదిలీ చేశారు పోలీసులు. హేమ, ఆమె స్నేహితుడు చిరంజీవి ఆశీరాయ్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 2వ రోజు అమ్మవారిని స్వర్ణ రథంపై ఊరేగించారు. లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న ఆహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ గోవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. ప్రత్యేక పూజలు, అభిషేకాల తర్వాత ఉభయ దేవేరులతో కలిసి మాడవీధుల్లో ఊరేగించారు. వాహన సేవ, తదుపరి పల్లకీ సేవ నిర్వహించారు. నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురం, రుద్రెల్లి గ్రామాల ఐకేపీ సెంటర్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నారు. రైతులకు ఇచ్చిన గ్యారంటీ ఏమైందని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు కింది పొలాలను కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని పార్వతీ బ్యారేజ్తో పాటు సరస్వతి పంప్ హౌస్ ను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ నిపుణులు పరిశీలించారు. స్థానిక ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్వతీ బ్యారేజ్ వద్ద 54 నుంచి 61 గేట్ల దగ్గర కుంగిపోయిన గార్డెన్లను పరిశీలించారు. బ్యారేజ్ కింది భాగంలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిషేధిత మందులతో పాటు అధిక రేట్లకు మెడిసిన్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ ఆలింపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో నిర్మల్ జిల్లా భైంసాలో విధులు నిర్వహించినప్పుడు అక్రమ నియామకాలు చేపట్టినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేసిన సిడిఎంఏ అధికారులు ఆలింను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను విడుదల చేయలేదన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహారం వివాదాస్పదమైంది. పారిశుద్ధ కార్మికురాలని లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాకినాడలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడో యువకుడు. సెల్ ఫోన్ దొంగిలించాడన్న నింద వేయటంతో మనస్తాపం చెందిన ప్రదీప్ కుమార్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు దించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల సారపాకలో వేరుశనగల లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో లారీలోని వేరుశనగల బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గమనించిన స్థానికులు పోటీ పడి మరీ రోడ్డు మీద ఉన్న వేరుశనగలను సంచుల్లో నింపుకున్నారు. కృష్ణా జిల్లా ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. మచిలీపట్నం నుంచి అవనిగడ్డ వెళ్తున్న బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నల్గొండ జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. నకరికల్లోని ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శేషం రఘునందనాచారి అనే వ్యక్తి ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగటంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం దగ్గరలోని మహబూబ్ ఘాట్స్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఘటనలో ఒక్కరు మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా మహబూబ్ ఘాట్స్ దగ్గర వేగంలో కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడింది. జనగాం జిల్లా చిలుపూరులో పేకాట రాయుళ్ల దుమ్ము దులిపారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పక్కా సమాచారంతో ఒక రిసార్ట్లో దాడులు చేసిన పోలీసులు 14 మంది పేకాట రాయులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.14 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, 3 బైక్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న రిసార్ట్ ఓనర్ కోసం గాలింపులు చేపట్టారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అంబులెన్స్ డ్రైవర్లను చితకబాది దౌర్జన్యం చేశారు న్యూ మల్టీకార్ సిబ్బంది. ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను షిఫ్ట్ చేసే అంబులెన్స్లను కామినేని ఫ్లైఓవర్ కింద పార్కింగ్ చేయొద్దని డ్రైవర్లతో గొడవకు దిగారు. అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి చేయడంతో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాలోని బంగారు ఆభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం సహకారంతో ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పూజారి శివ సాయిరాం తన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకునేందుకు వచ్చిన వారిని వడ్డీల పేరుతో నిండా ముంచాడు. 2 కోట్లు అప్పు చేసి ఉడాయించాడు. అధిక వడ్డీ కోసం ఆశపడి అప్పులు ఇచ్చిన వారిలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులు కూడా ఉన్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 11.40 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. బట్టలు, శానిటరీ ప్యాడ్స్, ట్రాలీలో లోదుస్తుల్లో బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ 7.46 లక్షలు ఉంటుంది అన్నారు. ముంబైలోని నేవీ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న కామ్య కార్తికేయన్, ఆమె తండ్రి నేవీ అధికారి కార్తికేయన్ అరుదైన రికార్డును నెలకొల్పారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తండ్రి కూతురుగా రికార్డులకెక్కారు. కంబోడియాలో ఇండియన్ కమ్యూనిటీతో సమావేశం ఏర్పాటు చేశారు ఇండియన్ రాయబారి దేవయాని కబ్రగడే. భారతీయులను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కంబోడియా అధికారులకు ధన్యవాదాలు చెప్పింది ఇండియన్ ఎంబసీ. పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్ 34, కోహ్లీ 33, గ్రీన్ 27 పరుగులతో రాణించారు. అనంతరం 173 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1000 రూపాయలు తగ్గి 67,300కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1090 తగ్గడంతో 73,420 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా 3,300 తగ్గి 97,000 రూపాయలకు చేరింది. ఆర్బీఐ ఆంక్షలతో అతలాకుతలమవుతున్న పేటీఎం ఆర్థిక భారాన్ని తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ఆస్తులను అమ్మాలని నిర్ణయించింది. మరోవైపు ఉద్యోగాలలో కోత విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గునా చిత్రంలో తన పాటని అనుమతి లేకుండా
మంజుమాల్ బాయ్స్ చిత్ర నిర్మాతలకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. నష్టపరిహారంగా పెనాల్టీ కట్టాలని, లేకపోతే పాట తీసేయాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ పాట హక్కులు ఉన్న మ్యూజిక్ కంపెనీ నుంచి తాము రైట్స్ ముందే కొనుక్కొని సినిమా తీశామంటున్న మంజుమాల్ బాయ్స్ సినిమా నిర్మాతలు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కేంద్రీకృతమై రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉన్నాయి. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.